ఈడీ నోటీసులపై స్పందించారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. లిక్కర్ కేసులో తనకెలాంటి నోటీసు రాలేదు అన్నారు ఎంపీ కేశినేని చిన్ని. రాజ్ కెసిరెడ్డితో పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీకి నోటీసులు ఇచ్చారు అని చెప్పారు. నోటీసు కంపెనీకి ఇచ్చారని తన భార్య పేరుతో ఇవ్వలేదని అన్నారు కేశినేని చిన్ని. కంపెనీపై వచ్చిన ఆరోపణలకు 2021లోనే వివరణ ఇచ్చామన్నారు. 2021లో రాజ్ కెసిరెడ్డితో కలిపి ఎస్పీబీ ఏర్పాటు చేశామని కేశినేని చిన్ని చెప్పారు. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు. గతంలో రాజ్ కెసిరెడ్డితో ఏర్పడిన ఒక కంపెనీకి నోటీస్ వచ్చినది. ఆ నోటీస్ కూడా కంపెనీకి వచ్చింది, నా భార్య మీద వచ్చిన నోటీస్ కాదు. రిప్రజెంటేటివ్ కాబట్టి రిప్రజెంటేటివ్ అని అయితే రాసి ఉండొచ్చు. దాంట్లో 5-6 ప్రతినిధులు ఉన్నారు. ఆ రోజు కంపెనీ మేము 2021లోనే గతంలో సంవత్సరం క్రితం ఆరోపణలు అందరూ చేశారు. మీ టీవీలో కూడా దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. ఒక ఎస్పీవి ఫామ్ చేశాను 2021లోనే రాజ్ కెసిరెడ్డితో అని నేను క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయటం జరిగింది. దాంట్లో ఇషాన్వి కేశినేని డెవలపర్స్ 2 కూడా పార్ట్నర్లుగా ఉన్నాయి. ఒక సైటు తంది నాది హైదరాబాద్లో పక్కపక్క సైట్లు ఉండటం వల్ల కలిసి డెవలప్మెంట్ చేద్దామని మేము ఇద్దరం కూడా ఆ రోజు అనుకున్నాం. కానీ 2021లో ఎస్పీవి ఫామ్ చేసి ఒక ఆర్కిటెక్ట్ ఫీజుకి ఒక 30 లక్షలు దాంట్లో నుంచి ట్రాన్సాక్షన్ వరకు ఆ 30-35 లక్షల తర్వాత ట్రాన్సాక్షన్ జరగలేదు. ఆ తర్వాత తదనంతరం 2022 సమయంలోకి వచ్చేపాటికి అక్కడ మేము కొన్ని పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని తన పరిస్థితి తను ఏంటో కూడా అర్థం చేసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా విత్డ్రా చేసాం. ఆ సైట్లు కూడా ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆర్కిటెక్ట్ ఫీజు తప్పితే ఎక్కడ కూడా దాని మీద కార్యక్రమాలు కూడా మొదలుపెట్టలా. అతను తర్వాత లిక్కర్ సమయంలో అరెస్ట్ అయినప్పుడు నా మీద వచ్చిన ఆరోపణలకు కూడా ఇదే సమాధానం దానిచ్చాము. అదే ప్రైడ్ కంపెనీకి మీద ఇవాళ మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది లిక్కర్ స్కామ్ మీద ఇచ్చిన నోటీస్ కానే కాదు.